కోర్టులో అంతమంది ముందు తెగించి లాయర్ గా వచ్చి కేసును తలకిందులు చేశాడంటే అతను సామాన్యుడు కాడు, ఇంటర్నేషనల్ గూండా అయి ఉంటాడు. అంత అనుమానం ఉంటే కోర్టులోనే ప్రూవ్ చేసి ఉండొచ్చుగా. ఈసారి కనబడితే నేనే పట్టిస్తాను. ఏమిటి నోట్లు గాల్లో ఎగురుస్తున్నాయి? ఏ మిస్టర్, నోట్లు ఎక్కువగా ఉన్నాయా? గాల్లో విసురుతున్నావు? విసరడం కాదమ్మా, టిప్పు పెట్టాం, గాలికి ఎగిరిపడ్డాయి. టిప్పు 500 రూపాయలా? నో నో నో, యు ఆర్ మిస్టేకెన్. 5,000 పెట్టారు, అందులో 500 ఇటు వచ్చి పడ్డాయి. ఎవరబ్బా అంత డబ్బు ఎక్కువ ఉన్న మనిషి? 2 సొంత విమానాలు ఉన్న మనిషి, పైలట్ ఆయనే. మీరు నమ్మండి నమ్మకపోండి, అసలు ఆయన ఏ దేశంలోనూ అరగంట కంటే ఎక్కువ ఉండరు. ఆవలం తోస్తే అమెరికా, తలని పోస్తే తాష్కాంట్. విశ్రాంతి తీసుకోవాలనుకున్నారనుకోండి, వింబుల్డన్ టెన్నిస్ కోర్టులో బాలాట ఆడుతూ ఉంటారు. అసలు ఏం చేయకూడదు అనుకుంటే? ఇండియాలో పసుపు తోటలో పక్కేసి పడుకుంటారు. ఎవరైనా? అదిగో ఆయనే. ఆయన లాయర్ అల్లాడు అనంతస్వామి కదా? కాదు, తైలం కుబేర్నాథ్. 27 crores డిస్కౌంట్ ఓకే, బట్ 90 crores టెండర్ మాత్రం నాకే రావాలి. నాకు క్రోర్స్ ముఖ్యం కాదు, టెండర్ ముఖ్యం. దీనిలో మిస్టేక్ జరగడానికి వెళ్ళలేదు. ఓకే సార్, తప్పకుండా. మిస్టర్, మీరు లాయర్ అల్లాడు అనంతస్వామి కదా? రైట్. ఏమిటా న్యూసెన్స్? ఏంటమ్మా న్యూసెన్స్? ఆయన కోపం వచ్చిందంటే హిందూ మహాసముద్రాన్ని నమ్మేస్తారు. వేషాలు వేసి మాటలు మార్చినంత మాత్రాన మనుషుల్ని గుర్తుపట్టలేననుకుంటున్నారా మీరు? అల్లాడి అనంతస్వామిని కాను. తైలం కుబేర్నాథ్ జంతర్ మంతర్ తంత్రిపాల ఎంటర్ప్రైజెస్ కి సోల్ ప్రొపరేటర్. ఓకే, నా జీవితంలో 1 నిమిషం ఖరీదు 10 లక్షలు. అలాంటిది 5 నిమిషాలు పాటు చేశావు. 50 లక్షలు. ఇంకెవరైనా అయితే నష్టపరిహారం వసూలు చేసేవాడిని. నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి వదిలేస్తున్నాను. చూడు, నీకు వృత్తి నచ్చక ఎక్కడైనా ఉద్యోగం చేయాలనుకుంటే వెంటనే నాకు ఫోన్ చేయి. బ్రహ్మాండమైన ఉద్యోగం ఇస్తాను. మన ఫోన్ నెంబరు? ఇండియాగా ఫారెన్ పర్సనల్ నెంబరు? 454545 పర్సనల్. ఏంటి గురు మన పనేంటి, వేషాలేంటి? ఆ భువనేశ్వరి దేవితో పోటీ పడి గెలవాలంటే మనం ఈ లాయర్ని లైన్ లో పెట్టుకోక తప్పదు. జాగ్రత్త గురు, ఆవిడ్ని మనం లైన్ లో పెట్టుకోవడం కాదు, మనల్నే ఆవిడ లైన్ లో పెట్టుకునే మనిషిలా ఉంది. అలా అయితే మరీ మంచిది. మరీ మంచిదా? లైన్ లో పడ్డాడు. ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళేనా? మొత్తం ఏమిటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అబ్బే ఏం లేదమ్మా. ఏం లేదా? ఆడపిల్ల అబద్ధం ఆడిందంటే నిజంగా ఏదో ఉన్నదన్నమాట. ఏమ్మా, నాతో చెప్పకూడనంత రహస్యమా? అది కాదమ్మా, మనుషుని పోలిన మనుషులు ఉంటారని విన్నాను. అది నిజంగా సాధ్యమేనా? మనసులో లేనప్పుడు ప్రతి మనిషి రకరకాలుగా కనపడతారు. ఈ వయసులో జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనసుని. మాకు లోటే ఉంది స్వామి. మన ధర్మస్థానంలో వారానికి ఒక పీక తిరుగుతూనే ఉంది. కానీ ఆ భువనేశ్వరి దేవి కోరలు వచ్చాయి స్వామి. 4 ఆర్మీలో 4 కుర్రాళ్ళని పెట్టుకుని తెగ రెచ్చిపోతోంది. రెచ్చిపోని మన మీద రెచ్చిపోతున్నప్పుడు మనం ఏమీ చెయ్యకు, మన మీదకొస్తుంది. ఏం భయం లేదు. సన్యాసి వాడికి గడ్డం పెరిగినట్లు జనంలో భక్తి పెరిగినంత కాలం నాకు తిరుగులేదు. నన్ను నమ్ముకున్న మీకు ఎదురూ లేదు. మన మీద చెడుగా పత్రికల్లో రాసిన జర్నలిస్ట్ ఫెర్నాండెస్, I invited him to my ashram. I sent him to Uttwaloka. ఇప్పుడు మన ఆశ్రమ పునాదుల్లో 72 శవాలు. అయ్యో, అది ఎగిరే కాకి ఈకలు లెక్కెట్టే రకం స్వామి. ఆ పునాదులు తవ్వి శవాల్ని బయటికి తీస్తుంది. మన మధ్య ఉన్న కనెక్షన్స్ కూడా దానికి తెలిసిపోయాయి. అది మొగుడు చచ్చినాడ, మొగతనం ఎక్కువ. అలా అని వదిలేస్తే ఎలా స్వామి? తమ మంత్రశక్తిని ఉపయోగించి దాని కాళ్ళు చచ్చుపడేట్ చేయండి, ఏకంగా పిచ్చెత్తేట్ చేయండి. మా దవడ కింది పన్ను ఊడిపోయిందిరా, మంత్రం పారదు. ఆ నాలుక కింది మంటలాంటి రాజాగాడి సంగతి. రాజా సంగతి వదిలిపెట్టండి స్వామి. ఆ భువనేశ్వరి దేవిని లేపేసే మార్గం ఆలోచించండి. భయం లేదురా, నా భయం నీకుందిరా. చూడు, నీ గురించి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చర్చలు జరుగుతున్నాయి. నీకు త్వరలో మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ విషయమే నేను పైకి కూడా మాట్లాడాను. ఈ సమయంలో గొడవలు కూడదురా. త్వరలో మన క్లబ్ ఓపెన్ చేయించే మార్గం చూడు. అది మన ఇంటర్నేషనల్ వ్యాపారాలకు కూడలి కావాలి. అలాగే స్వామి. తమరే స్వయంగా క్లబ్ రిబ్బన్ కత్తిరిస్తే పవిత్రంగా ఉంటుంది స్వామి. కూడదురా, మేము ఆడించే వాళ్ళం, మీరు ఆడేవాళ్ళు. మాకు కుటేశ్వరంలో ఆది తాళం జపానికి వేళయింది. అటు నుండి సింగపూర్, బ్యాంకాక్, స్విట్జర్లాండ్, అక్కడ స్విస్ బ్యాంక్ అకౌంట్ లో లావాదేవీలు. శిష్యా చిత్తం, విమానం కూస్తుంది, కరెక్ట్ కొండి.
ఏమిటి అక్కడ కల్చరల్ క్లబ్ ఓపెన్ చేస్తున్నారా? అవును. అంటే రేపటి నుంచి వాళ్ళ దుర్మార్గాలకి స్థావరం ఏర్పరచుకుంటున్నారన్నమాట. అది ప్రారంభం కావడానికి వీల్లేదు. మీరు చెప్పాలి గానీ అది ఎంతసేపు మేడం? అమ్మా ఏమిటిది? ఇల్లేనా? ఈ గొడవలేమిటి, కుట్రలేమిటి? కుట్రలు కాదు, కుట్రల్ని ఎలా అరికట్టాలా అని ఆలోచిస్తున్నాం. వాళ్ళు కల్చరల్ క్లబ్ ఓపెన్ చేస్తే నీకెందుకు గొడవ? అది అక్కడున్న వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది గనక అది అక్కడ ఉండకూడదు. అలాంటప్పుడు పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, వాటి ద్వారా సాధించండి. సాధించడం కోసం ఏం చేసినా ఒకటే. అదెలా అవుతుంది? ఆపరేషన్ థియేటర్ లో కడుపుకొస్తే ఆపరేషన్ అవుతుంది, అదే నడిపచర్లోకి వస్తే హత్య అవుతుంది. రెండు ఒకటేనా? అందుకని ఆ భగవాన్ దాస్ దుర్మార్గాల్ని అరికట్టమని పోలీసుల్ని చట్టాన్ని చేతిలో పెట్టుకున్న అధికారుల్ని ప్రాధాయపడమంటావా? అయినా వాడి మాట ఎవరు కాదంటారు? అందరినీ సంతలో వస్తువులా కొని వాడి చేతుల్లో పెట్టుకున్న దుర్మార్గుడు వాడు. ఏదేమైనా చట్టంతో చేయడమే న్యాయం. అది జరగని పని. నేను జరిపిస్తాను. మీరు దౌర్జన్యంతో చేయాలనుకున్న పని చట్టంతో క్లబ్ను నేను ఆఫ్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మిస్ లత, సార్, మీ అభిప్రాయంతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా నేను ఏకీభవిస్తున్నాను. భగవాన్ దాస్ లాంటి పెద్ద మనిషి ఇలాంటి క్లబ్ ఓపెన్ చేయడం మంచిది కాదు. అవును సార్, వాడికి లైసెన్స్ లేకుండా అధికారులు బెదిరించి వాడి పని చేయిస్తున్నాడు. ఈ సిటీలో వాడికి ఎదురులేదు సార్, అందుకే వాడి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. ఏమైనా సరే ఈ క్లబ్ ఓపెన్ కావడానికి వీల్లేదు, దానికి మీదే రెస్పాన్సిబిలిటీ. డోంట్ బి ఎమోషనల్. ఉద్రేకపడి మనం ఏం చేయలేం, కాస్త ఆలోచించాలి. ఆలోచించడం కాదు సార్, మీరు నాకు తప్పకుండా కోఆపరేట్ చేయాలి. ఆ క్లబ్ ను ఓపెన్ కానివని మా మమ్మీతో ఛాలెంజ్ చేశాను. మీ మమ్మీతో ఛాలెంజ్ చేశారని నేను ఈ విషయంలో జోక్యం చేసుకోవటం లేదు. దాట్స్ యువర్ పర్సనల్. బట్ యాజ్ ఎ కలెక్టర్ ఆ క్లబ్ మూయించటం వల్ల ప్రజలు బాగుపడతారని, వాళ్ళకి మంచి జరుగుతుందని ఆ నమ్మకంతో మీ మాటకు విలుస్తున్నాను. నా అధికారాన్ని ఉపయోగించి రేపే ఆ క్లబ్ ఓపెన్ కాకుండా చూస్తాను. ఇట్స్ ఎ ప్రామిస్. ఓహో, లాయర్ గారు మా ప్రారంభోత్సవానికి వచ్చారా? ఆ తల్లికి రావడానికి మొహం చెల్లక కూతుర్ని పంపించి ఉంటుంది. అరే రే 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 రే, తమరు దయచేస్తారని తెలిస్తే లోపల ఓ షాపు తమ చేత కూడా ఓపెన్ చేయించేవాడిని. బయట ప్రారంభోత్సవం జరిగితేనేగా లోపల దాకా వెళ్ళేది. ఇంకా కొంచెం సేపట్లో పెద్దలందరి ముఖాలు మాడిపోతున్నాయి, చూస్తూ ఉండండి. వెయిట్ అండ్ సీ. సార్, అన్న మాట నిలబెట్టారు. ఇంకా సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నారని నిరూపించారు. చాలా థ్యాంక్స్ సార్. ఈయన భగవాన్ దాస్. ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. రండి సార్. సార్, ఏంటిది? అమ్మా అమ్మా పక్కనుండమ్మా. కరెక్ట్ గా వచ్చారు లేదో అప్పుడే వరద బాధల గురించి చెప్పడం తయారు. మీరు రండి సార్. మీరు రావడం ఆలస్యం అయ్యేసరికి అసలు ఓపెనింగ్ చేయడానికి వస్తారో రారో అని కంగారు పడ్డాను. ఎంత గొప్ప వెంచర్ చేస్తుంటే రాకుండా ఎలా ఉండగలను? థ్యాంక్ యూ. అందుకోండి, కత్తిరి అందుకోండి. సార్, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ రిబ్బన్, దట్ ఇస్ కత్తిర. ప్లీజ్ బొంగు. అబ్బా బొంగు బొంగు అన్నాను. అని ఓ మంచి పని చేస్తూ ఎందుకు లేండి సార్. సార్, ప్లీజ్. చూడు మిస్ లత, జీతం కోసం పనిచేయాల్సిన ఉద్యోగాలు మావి. ఆదర్శం మా గుండెల్లో ఉంటుంది. నీ మాట ప్రకారమే ప్రారంభోత్సవం చేయకూడదు అనుకున్నాను, కానీ రాత్రికి రాత్రి పైనుంచి నన్నే చేయమని ఆర్డర్స్ వచ్చాయి. వాట్ కెన్ ఐ డూ? చిరాన్యాయం. మీరు దారి తప్పుతున్నారా? పెద్ద ఉద్యోగం పోతే పోయింది. ఈ క్లబ్ లో ఓపెన్ చేయడం న్యాయం కాదు. ఇదేం గొడవ ఇన్స్పెక్టర్? ఓ పక్కన ముహూర్తం దాడిపోతుంటే ఈవిడ ఆర్గ్యుమెంట్ ఏమిటి? ఇది కోర్టు కాదని చెప్పి నీ డ్యూటీ చేయి. సార్, దయచేసి నా మాట అర్థం చేసుకోండి. సార్, ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ప్లీజ్. సార్, సార్. మీరు కానివ్వండి సార్. మీరు కత్తిరించారు వారు వెళ్ళిపోయారు. వారు అంతేలేండి. తమరు పదండి సార్. వెండికెత్తి దాచుకోండి. 1 కిలో బరువు అండి. ఏం భువనేశ్వరి దేవి గారి ఏకైక కుమార్తె లతాదేవి. చాలా ఆవేశంతో ఆపుదామని వచ్చావు, ఆపలేక నీరస పడిపోయావు. మీ అమ్మ దారిలోనే ఎగిరెగిరి పడక లోపలికి వచ్చి కూల్ డ్రింక్ తాగెళ్ళమ్మా. భగవాన్ దాస్, అధికారుల్ని పై అధికారులతో బెదిరించి వాళ్ళ అధికారాన్ని నీ అహంకారంతో ఖరీదు చేసి ఎలా పెరిగావో నాకిప్పుడు అర్థమైంది. నీకంటే మీ అమ్మకి ఎప్పుడో అర్థమైంది. మమ్మల్ని ఏదో చేద్దామని ఏమీ చేయలేక మూలన కూర్చుంది. చూడు, వయస్సు భవిష్యత్తు ఉన్నదానివి. నువ్వు చేసిన తప్పు తెలుసుకుని మా గొప్పతనాన్ని అర్థం చేసుకుని లోపలికి వచ్చాయి. నిన్ను మా కంపెనీలో స్పెషల్ లాయర్ గా తయారు చేస్తారు మా భగవాన్ దాస్ బాస్. ఎస్, ప్రతి క్షణం మీదేనని పొంగిపోకండి. మీవి కానివి కూడా కొన్ని క్షణాలు మా చేతుల్లో ఉన్నాయి. మీ నేరాల్ని నిరూపిస్తాను. మీ దుర్మార్గాల్ని అరికట్టాల్సిన అధికారులే మీ కనుసన్నల్లో మసలి కూలీలైతే వాళ్ళకి ఆ పదవులు ఎందుకు, డిగ్రీలు ఎందుకు? ఆ పని చేయడానికి వ్యక్తిత్వం నాకు కూలివాడు చాలు. ఇన్స్పెక్టర్,
కాస్త ఈ పిల్లని మర్యాదగా మందరించి వీధి మలుపు దాటించు, లేకపోతే మేమేదో చేశామని ఈవిడ తల్లిగారు పేపర్ స్టేట్మెంట్ ఇస్తుంది మళ్ళీ. బాగా చెప్పారు బాస్. బయలుదేరండి లేడీ బాస్. పదండి పదండి. లత, ఇట్స్ మై డ్యూటీ. కమ్ ఆన్. నాకు తెలుసు నీ పంతం దక్ష యజ్ఞానికి వెళ్లిన పార్వతీదేవి పంతం లాంటిదేనని. ఇప్పటికైనా తెలుసుకున్నావా? అధర్మం వేళ్లు ఎంత లోతుకు పాతుకుపోయాయో కళ్ళారా చూశాకనైనా అర్థం చేసుకున్నావా? అందుకే చెప్పాను, ఇప్పుడు చేసి చూపిస్తాను. నువ్వు 24 గంటల్లో సాధించలేంది నేను 1 గంటలో సాధిస్తాను. ఓహో, భువనేశ్వరి దేవి గారా? మాట వినకుండానే మనిషిని పోల్చుకున్నావే. ఊపిరి వినపడితే చాలు జాతకం చెప్పగలను. ఆ భగవాన్ దాసు క్లబ్ ప్రారంభోత్సవం జరిపించాలని పండగ చేసుకుంటున్నావా? దాన్ని ఎలాగైనా ఆపించాలని మీరు పన్నాగాలు పన్నుతున్నట్టున్నారు. కొద్ది నిమిషాల్లో దాన్ని మూయించడానికి నా మనుషులు అక్కడికి వస్తున్నారు. ఏదైనా చెప్పి చేయడం ఈ భువనేశ్వరి దేవి పద్ధతి. అందుకే ఫోన్ చేస్తున్నాను. అంటే కొద్ది నిమిషాల్లో మీ వాళ్ళ జాతకంలో చావు దెబ్బలు రాసిపెట్టి ఉన్నాయన్నమాట. ముందు నువ్వు చావు నుంచి తప్పించుకో చాలు. ఓ, మీ వాళ్ళు వచ్చినట్టున్నారు. ఆలస్యం అయితే వాళ్ళు బాధపడతారు. వాళ్ళకి ప్రథమ చికిత్స చేయడానికి డాక్టర్స్ ని తీసుకొచ్చి సిద్ధంగా ఉండండి. కుర్ర కుంకలు, అనవసరంగా అవయవాలు విరగొట్టుకోకండి. వెళ్ళండి. నీ పిరికితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తాటాకు బెదిరింపులు బెదిరిస్తున్నావా? తాటాక బెదిరింపులు కాదు, తమ్ముళ్ళుగా మందలిస్తున్నాను. వరుసలతో మమ్మల్ని పడగొట్టలేవు. ఈ క్లబ్ మూయించే మేము ఎక్కడి నుంచి వెళ్ళేది. నేను ఇక్కడుండగా అది జరగని పని. వీడు నీ జోడీ కాదన్నావుగా, మేం సవాలు చేస్తున్నాం. ఈ క్లబ్ ముయించు, లేకపోతే నువ్వు చేస్తావు. నోరు ముయ్యరా. ఎవరు? భువనేశ్వరి దేవి గారా? ఏమిటిలా వచ్చారు? నువ్వు చేసిన ఘనకార్యానికి నిన్ను అభినందించటానికి వచ్చాను. దేనికి? నీ దౌర్జన్యాన్ని బలాన్ని ఉపయోగించి మంచిని నరకడానికి దుర్మార్గుల కత్తులకు పొదలు పెడుతున్నందుకు. మాట్లాడడానికి సరాసరి నా ఇంటికే వచ్చారు. ఆ మాట్లాడేదేదో సూటిగా మాట్లాడితే మంచిది. సూటిగా అడిగితే సమాధానం చెప్పలేక కంగారు పడతావేమోనని. మీరు మాట్లాడేది బజారు నీతి, భగవద్గీత కాదు సమాధానం చెప్పలేకపోవడానికి. ఆ భగవాన్ దాస్తో చేతులు కలిపి అతని దుర్మార్గాలకు దోపిడీలకు అండగా ఉంటున్నావు. ఆ అవినీతి నీకు మంచిదనిపిస్తోందా? నీతి అవినీతి నా దృష్టిలో ఉపన్యాసాల కోసం ఉపయోగించే మాటలు అంతే. అతను సమాజాన్ని నాశనం చేయడానికి చేసే పనులు నువ్వు సమర్థించడానికి ముందు ఒక్కసారి ఆలోచించి చూడు. సమాజం పసికందుగా ఆకలితో ఆరే గొంతుతో నేనెంత అరిచినా ఒక్కడు గంజి కూడా పొయ్యని ఈ సమాజం గురించి నేనెందుకు ఆలోచించాలి? అనాథగా నడివీధిలో నా తల్లి రాలిపోతే సానుభూతి చూపకపోగా అంత్యక్రియలకు కనీసం ఒక్క పైసా కూడా ధర్మం చేయని ఈ క్రూర సమాజం గురించి నేనెందుకు ఆలోచించాలి? ఈ సమాజంలో బ్రతకడం కోసం నేనేం చేస్తే అదే నా వృత్తి అవుతుంది. భువనేశ్వరీదేవి గారు, ధర్మబుద్ధితో దానాలు చేసిన కర్ణుణ్ణి చంపుకున్న పురాణాలు మనవి. విజయనగర సామ్రాజ్యాన్ని తండ్రిలా కాపాడిన తిమ్మరసు కళ్ళు పొడిచిన చరిత్ర మనది. అహింసతో స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీని హత్య చేసిన స్వాతంత్ర్యం మనది.
ఈ నర చరిత్రలో మనిషి మనిషిగా బ్రతకాలంటే నాలా బ్రతక తప్పదు. అంటే ప్రపంచంలో బ్రతకలేని వాళ్ళందరూ నీ అడ్డదారి ఆదర్శంతోనే బ్రతకాలా? బ్రతకలేని వాళ్లే కాదు, బ్రతకగలిగిన వాళ్ళు కూడా నాలాగే బ్రతకాలి. భువనేశ్వరీదేవి గారు, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది, నడిపిస్తున్నది, బ్రతికిస్తున్నది డబ్బు. డబ్బున్న దళారీలకే పట్టం కట్టే ఈ సమాజంలో డబ్బు సంపాదిస్తేనే మనిషి మనిషిగా బ్రతుకుతాడని నా జీవిత భగవద్గీతలో నేను చదువుకున్న శ్లోకం. ఎప్పుడో సమాజం నీకు ద్రోహం చేసిందని ఇప్పుడు నీకు నువ్వే ద్రోహం చేసుకుంటున్నావు. ఎలా? ఏ దౌర్భాగ్యులు నువ్వు సమాజాన్ని అసహించుకునేలా చేస్తున్నారో వాళ్ళ పంచనే నువ్వు పనివాడిగా చేరావు. పనివాడిగా కాదు, పగతో చేరాను. ఎవరి మీద? పరిస్థితుల మీద. ఆ పరిస్థితులు నీకేననుకుంటున్నావా? ఆ భగవాన్ దాసు క్లబ్ తెరిపించి నువ్వు సాధించిన విజయం ఎందరిని దోచుకుంటుందో, ఎందరి ఆడవాళ్ళ మంగళసూత్రాలతో సహా మానవాళి కొట్టుకు పంపిస్తుందో, ఎందరి ఆడపడుచుల కన్నీటికి కారణమవుతుందో ఆలోచించి నీ తప్పు నువ్వు తెలుసుకున్న రోజున నీ పొరపాటేమిటో నీకే తెలుస్తుంది. ఆ రోజు నీ ఆవేదన తీర్చడానికి అమ్మగా నేనుంటాను. కిరాయితో కాదు, మనసుతో. తల్లి ప్రేమతో కరిగిపోయేది మీ మనసు అయితే ఆ మనసులో ఈ సంఘర్షణ ఏమిటి? మీరు చేస్తున్నది మాత్రం గుండాయిజం కాదా? మీ దగ్గర ఉన్నది కిరాయి గుండాలు కారా? కాదు, నా పోరాటం నువ్వు అనుకున్నంత నీచమైంది కాదు. నా మనుషులు కిరాయి మనుషులు కారు. ఓడిపోయిన వాళ్ళవంతా ఒక్క చోట చేరి గెలవాలనుకుంటున్నాం. ఆ భగవాన్ దాసులాగా నేను నిన్ను డబ్బుతో కొనాలనుకుంటే ఒక్క క్షణంలో కొనగలను. కానీ నేను క్షణ క్షణానికి అమ్ముడుపోయే మనిషిని కాను. నీ మార్గం తప్పు, నువ్వు ఉంటున్న పరిసరాలు తప్పు. ప్రస్తుతానికి నా దృష్టిలో వాళ్ళు వీళ్ళు ఒక్కటే. తేడా తెలిసిన తర్వాత నేనే నిర్ణయిస్తాను ఎవరు తప్పు ఎవరు ఒప్పు. దారి తప్పి వచ్చారు, చీకటి పడింది, దారి కనపడదు. వెళ్ళండి ప్లీజ్.